మంచు జల్లు పరలోక జల్లు మంచు జల్లు ఇది ఆత్మ జల్లు మంచు జల్లు ఇది జీవ జల్లు మంచు జల్లు ఇది కరుణ జల్లు మంచు జల్లు ఇది తేనె జల్లు మంచుజల్లు ప్రేక్షకులకు శుభాభివందనములు. ఇప్పుడు సిస్టర్ జసింతా రాణి గారు వాక్య పరిచర్య చేసెదరు. మంచుజల్లు ప్రేక్షకులకు శుభమగునుగాక. ఆదివారం వేకువజామున కృతజ్ఞత స్తుతులతో అతని సన్నిధిలోనికి వెళ్దాం. ఈరోజు మన దినాన్ని దేవుడు చేసిన మేళ్ళకి వందనాలు చెప్తూ ప్రారంభిస్తే ఈ దినము ఈ వారం అంతా కూడా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఈరోజు కృతజ్ఞత చెప్పినప్పుడు దేవుని యొక్క అద్భుత శక్తి మన మీదకి వచ్చి మన జీవితంలో అనేక అద్భుతాలని దేవుడు చేస్తాడు అనే అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. 50వ కీర్తన 23వ వచనంలో కీర్తనకారుడు చెప్తున్నాడు, కృతజ్ఞత స్తుతి అను బలిని అర్పించువాడు నన్ను గౌరవించును, అట్టి వాణిని నేను నీతి మార్గంను నడిపించి రక్షిస్తాను. చాలామంది చాలా రకాల బలులు అర్పిస్తూ ఉంటారు కదా. నేను కొన్ని దేవాలయాల్లో వెళ్ళినప్పుడు మరి వాళ్ళు వెంట్రుకలు ఇస్తూ ఉంటారు. నేను అంటాను, ఎందుకు అట్లా వెంట్రుకలు ఇస్తారు? మీ హృదయాన్ని ఇవ్వండి. దేవుడు ఎక్కడ వెంట్రుకలు ఇవ్వమని చెప్పలేదు. రోమా 12:1 చూస్తే అక్కడ పౌలు చెప్తున్నాడు, మీ దేహాన్ని పరిశుద్ధంగా సజీవ యాగంగా ఆయనకి సమర్పించండి, అది సత్యమైన ఆరాధన. దట్స్ ట్రూ వర్షిప్. ఆఫర్ యువర్ బాడీ యాజ్ హోలీ అండ్ యాక్సెప్టబుల్ టు గాడ్ అండ్ దట్ ఈస్ ట్రూ వర్షిప్. అది అసలైన ఆరాధన. ఇక్కడ దావీదు అంటున్నాడు, కృతజ్ఞత స్తుతి అనే బలిని అర్పించండి. దేవుడు మీ జీవితంలో చేసిన మేలులన్నిటికీ కూడా దేవునికి వందనాలు చెప్పండి. 95వ కీర్తన 2వ వచనంలో, 100వ కీర్తన 4వ వచనంలో కూడా కీర్తనకారుడు అదే చెప్తున్నాడు. మీరు ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కృతజ్ఞతలతో రండి, దేవుడు చేసిన మేలులకి వందనాలు చెప్పండి అని చెప్తున్నాడు. అయితే వందనాలు చెప్పినప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దామా? యేసు ప్రభు ఎప్పుడెప్పుడు వందనాలు చెప్పారు? మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనం చూద్దాం. అక్కడ ప్రభు 5,000 మందికి వాక్యాన్ని బోధిస్తారు. వాళ్ళు 3 రోజులు వాక్యం వింటారు. అప్పుడు శిష్యులు అంటారు, ఇంకా వీళ్ళని పంపించేసేయండి, వాళ్ళు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన భోజనాలు అన్నీ సమకూర్చుకుంటారు. ప్రభు చెప్తారు, లేదు లేదు, మనం ఆత్మీయ ఆహారం ఇచ్చాం కదా, మరి ఇప్పుడు శరీరానికి కూడా ఆహారాన్ని ఇవ్వాలి, శారీరక భోజనం కూడా ఇవ్వాలి కదా, మనమే వాళ్ళకి అన్నం పెట్టాలి, మీరే వాళ్ళకి భోజనం పెట్టాలి, మీ దగ్గర ఏముందో చెప్పండి అంటే వాళ్ళు చెప్తారు, మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ప్రభు అని చెప్తారు. అయితే అది చాలు, తీసుకొని రండి అంటారు. ఆ లోపల ప్రజల్ని కూర్చోబెట్టమంటారు. అప్పుడు యేసు ప్రభు ఆ 5 రొట్టెల్ని 2 చేపల్ని పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ దేవునికి వందనాలు చెప్తారు. నాయనా, 5 రొట్టెల్ని 2 చేపలు ఇచ్చినందుకు వందనాలు, మా అందరి ఆకలి తీర్చినందుకు వందనాలు అని తండ్రి దేవునికి వందనాలు చెప్పి ఆ రొట్టెల్ని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకిచ్చి ఇంకా వీటిని వడ్డించండి అంటారు. అప్పుడు ఏమైంది? దేవుడు యేసు ప్రభు ఆ 5 రొట్టెలకి దేవునికి వందనాలు చెప్పినప్పుడు పరలోకం తెరవబడి దేవుని యొక్క శక్తి 5 రొట్టెల మీదకి వచ్చింది. అప్పుడు అవి ఏమైపోయినాయి? 5 రొట్టెలు, నేను అనుకుంటాను 500, 5,000, ఎన్నో వేలుగా అవి మారిపోయాయి. ఎందుకంటే పురుషులే అక్కడ 5,000 ఉన్నారు, అంటే స్త్రీలు కూడా 5,000 ఉండొచ్చు. ఆ వాళ్ళకి ప్రతి కుటుంబానికి ఒక 2 పిల్లలన్నా 10,000 మంది పిల్లలు ఉంటారు, అంటే 20,000 మంది సంతృప్తిగా భుజించారని అంటున్నారు అనమాట. వాళ్ళు సంతృప్తిగా భుజించిన తర్వాత 12 గంపలు రొట్టెలు ఇంకా మిగిలినాయి అన్నమాట. అంటే చూడండి, ఏ కొద్దిగా అయితే మీ దగ్గర ఉందో దానికి మీరు వందనాలు చెప్పండి.
యేసు ప్రభు కూడా శిష్యులను అడిగారు, మీ దగ్గర ఏముంది అంటే వాళ్ళు 5 రొట్టెలు ఉన్నాయి అని చెప్పారు కదా, లేదు అని చెప్పారా? చెప్పలేదు. కాబట్టి మీరు ఎప్పుడు లేదు అని చెప్పకూడదు, అది మీరు నేర్చుకోవాలి. మీరు మా ఇంట్లో ఏది లేదు లేదు అంటే అది లేకుండా అయిపోతుంది. ఉన్నదేదో దానికి వందనాలు చెప్పండి. మీ పాపకున్న నాలెడ్జ్ 35% మార్క్స్ వచ్చాయనుకోండి, ప్రభా ఈ జ్ఞానాన్ని బట్టి వందనాలు అని చెప్పి మీ బిడ్డని దేవునికి అర్పిస్తూ వందనాలు చెప్పండి. ఎప్పుడైతే దేవునికి వందనాలు చెప్తారో దేవుని యొక్క అద్భుత శక్తి మీ బిడ్డ మీదకి వచ్చి అది మళ్ళీ పెరిగి 100%గా మారిపోతుంది అనమాట. థ్యాంక్స్ గివింగ్ రిలీజెస్ గాడ్స్ మిరాక్యులస్ పవర్స్. దేవునికి వందనాలు చెప్పినప్పుడు దేవుని యొక్క అద్భుత శక్తి దాని మీద ఉంటుంది, దాని మీదకి దిగొస్తుంది పరలోకం నుంచి. అయ్యా నా భర్తను బట్టి వందనాలు అని చెప్పండి. దేవుని శక్తి మీ భర్త మీదకి వచ్చేసి అప్పుడు ఆయనని ఆ శక్తి మార్చేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ శక్తి మీ ఆయనని మారుస్తుంది, మీ పిల్లల్ని మారుస్తుంది, మీ కుటుంబాన్ని మారుస్తుంది. కాబట్టి ఎప్పుడు మీరు ఏది లేదు అని చెప్పకూడదు అనమాట. అలాగే మీరు యేసు ప్రభు ఇంకొక సమయంలో ఎప్పుడు వందనాలు చెప్తారు చూడండి. లాజరు మరణించినప్పుడు ఆయన లాజరు సమాధి దగ్గరికి వెళ్తారు. అప్పటికే లాజర్ని సమాధి చేసి 4 రోజులైంది. కానీ యేసు ప్రభు లాజర్ సమాధి దగ్గర వెళ్ళి అంటారు, యోహాను సువార్త 11:41, ఓ తండ్రి, నేను నీకు కృతజ్ఞతలు చెప్తున్నాను, నీకు వందనాలు అర్పిస్తున్నాను. నీవెప్పుడు నా ప్రార్థన ఆలకిస్తావని నాకు తెలుసు. నాయనా నీకు వందనాలు అని చెప్పి లాజరు వెలుపలికిరా అనగానే మరణించిన లాజరు జీవంతో వస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ కుటుంబంలో సమాధుల్లాంటి పరిస్థితి ఉందా? సంతోషం లేకుండా, ఆనందం లేకుండా, మరి ఆత్మలో మరణించి ఉన్నారా మీ బిడ్డలు? లాజరులాగే. లాజర్ అయితే శరీరంలో మరణించారు. మరి మీ కుటుంబంలో ఎవరైనా అలా మరణించి ఉంటే ఆత్మలో, మీరు దేవునికి వందనాలు చెప్పండి. అప్పుడు దేవుని యొక్క జీవం లాజర్లో ప్రవేశించినట్లే మీ కుటుంబంలో, మీ పిల్లల్లో, మీ భర్తలో, మీ భార్యలో ప్రవేశించి వాళ్ళకి జీవాన్ని ఇస్తుందన్నమాట. కనుక ఎప్పుడు కూడా వందనాలు చెప్పడం నేర్చుకోండి. చూడండి, మనం ఎప్పుడు దావీదుని చూసి నేర్చుకోవాలి. దావీదు ఎప్పుడు దేవునికి వందనాలు చెప్తాడు. 34వ కీర్తన 1వ వచనంలో దావీదు ఏమంటాడు? ప్రభా, నేను ఎల్లవేళలా నీకు వందనాలు అర్పిస్తాను. 116వ కీర్తన 10వ వచనంలో దావీదు ఏమంటాడంటే, నేను సర్వనాశనం అయిపోతుని అనుకున్నప్పుడు కూడా నా నమ్మకాన్ని నేను కోల్పోలేదు. ప్రభా, నువ్వు చేసిన మేలులకి నేనేమి చెల్లింతును, నేను ఎలా నీకు వందనాలు చెప్పాలి అంటాడు. అందుకే నేను అనుకుంటాను, గొర్రెలు కాస్తున్న దావీదుని దేవుడు ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుని చేశాడు, ప్రవక్తను చేశాడు. రాజవంశం, యేసురాజు వంశంలో ఆయనని తండ్రిగా నియమించుకున్నాడు. ఈ కృతజ్ఞతలు చెప్పడం అనేది పరలోకానికి నిచ్చెన లాంటిది. దేవుని యొక్క దీవెనలు మన ఇంటిలోనికి తీసుకొని వస్తుంది. కాబట్టి అన్ని విషయాల్లో మీరు కృతజ్ఞత చెప్పండి. ఇప్పుడు హన్నాని చూద్దాం. నాకు చాలా ఇష్టమైన స్త్రీలలో హన్నా ఒకరు. ప్రార్థనా పరురాలైన తల్లి కనుక తన పుత్రుడు మరి మొదటి ప్రవక్త అయ్యాడు. చాలా గొప్ప ప్రవక్త, రాజులను అభిషేకించిన ప్రవక్త అయ్యాడు. హన్నా ఎల్కానా యొక్క భార్య. ఆమె గొడ్రాలుగా ఉంటుంది కొన్ని రోజులు. కాబట్టి ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. ఎల్కానా పిల్లలు పుడతారు. అయితే ఆమె తన సవతితో హన్నా అవమానించబడినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. నువ్వు గొడ్రాలు కదా అని సవతి అన్నప్పుడు దేవాలయంలో ఆమెకు చాలా ఏడుపు వచ్చేస్తుంది. అప్పుడు దేవాలయంలో తలుపు దగ్గర కూర్చుని అంటుంది, ప్రభా, కన్నీళ్లు కారుస్తూ మరి హృదయంలో నుంచే ప్రార్థన చేసుకుంటుంది, ప్రభా, నువ్వు ఒక్క బిడ్డ నాకు ఇస్తే ఆ బిడ్డని ఇదే దేవాలయంలో నీకు సేవకిస్తాను, కానీ గొడ్రాలనే నింద నా నుంచి తీసేయి ప్రభా అంటుంది. అప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఒక బిడ్డని ఇస్తారు. ఆమె మొక్కుంటుంది, ఇదే దేవాలయంలో నేను సేవకిస్తానంటుంది కదా. మరి పాలు మర్చిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత బిడ్డను తీసుకొని వచ్చి అదే దేవాలయంలో దేవునికి కానుకగా ఇస్తుంది. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో మీరు 1వ వచనం నుంచి 9వ వచనం వరకు చూడండి. బిడ్డని దేవునికి అర్పించి వందన గీతం పాడుతుంది హన్నా. ఆ వందన గీతం మరియ తల్లి పాడిన వందన గీతంలాగే ఉంటుంది. నూతన నిబంధనలో, నా ఆత్మ ప్రభునందు ఆనందిస్తుంది, నా హృదయం
నా రక్షకుని యందు సంతసించుచున్నది. ప్రభువా, నువ్వు చేసిన మేళ్ళకి నేనేం వందనాలు చెప్పగలను? నేను ఎలా నీ కృతజ్ఞత చెప్పాలి? ఇదిగో ఇన్నాళ్ళకి నాకు గొడ్రాలనే నిందని పోగొట్టావు అని దేవునికి వందనాలు చెప్తుందన్నమాట. అప్పుడు ఆమె ఎప్పుడైతే దేవునికి వందనాలు చెప్పి ఆ మొదటి బిడ్డని దేవునికి ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతుందో, తర్వాత దేవుడు ఆమెకి ఏం చేశారు తెలుసా? ఆమె గర్భం తెరుస్తారు. ఎన్నిసార్లు? 5 సార్లు. ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమెకి 3 కొడుకులు పుడతారు, మరి 2 కూతుర్లు, 5 బిడ్డలు పుడతారు. ఎప్పుడైతే ఆమె దేవునికి వందనాలు చెప్పి మొదటి బిడ్డని దేవునికి ఇచ్చిందో, మరి పరలోకంలో దేవుడు ఆమె కోసం మరొక 5 బిడ్డల్ని ఉంచారు. వాళ్ళందరినీ మళ్ళీ ఆమెకి ఇచ్చారనమాట. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, మీకు ఏదైతే దేవుడు ఇచ్చారో దాన్ని బట్టి మీకు వందనాలు చెప్తే, మీకు ఏదైతే దేవుడు పరలోకంలో ఉంచారో అది మీకు విడుదల అవుతుంది అనమాట. పరలోకం తెరవబడుతుంది, మీకోసం దేవుడు పెట్టింది విడుదలవుతుంది. కానీ మీరు గోనిగారు అనుకోండి, పరలోకం మూసివేసి మీకోసం ఏదైతే దేవుడు పెట్టారో అది రాదు, కానీ సైతాన్ మీకోసం పెట్టింది మీకు వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా గొనకూడదు. ఉంది, మా ఇంట్లో అన్నీ ఉన్నాయి ప్రభా, వందనాలని చెప్పాలి. కీర్తనకారుడు దావీదు ఏమంటాడంటే 103వ కీర్తనలో, నాకు చాలా ఇష్టమైన కీర్తన అది. నా ఆత్మ మా ప్రభుని స్తుతించు, నాలోని సమస్త శక్తులారా. అంటే నా మనస్సు, నా యొక్క హృదయం, నా ఆత్మ, నా దేహం అన్నీ కూడా ఆయనని స్తుతించు. ఆయన చేసిన ఉపకారములు వేనిని మరువకుము. అప్పుడు ఆయన నీ వ్యాధులనెల్లా కుదుర్చును, నిన్ను సమాధి నుంచి లేపుతాడు, నీ జీవితాన్ని శుభములతో నింపుతాడు. చూడండి, ఆయన చేసిన ఉపకారాలు ఏవి మరవకుండా ఉంటే అప్పుడు ఆయన నిన్ను సమాధిలోంచి లేపుతాడు. మీ ఇంట్లో పరిస్థితి సమాధి పరిస్థితిలాగా, అంటే సమాధుల దగ్గర ఏముంటుంది చెప్పండి? అక్కడ ఎవరైనా అవుతారా? ఆనందంగా ఉంటారా? ఏడుపులే. కొన్నిసార్లు మన ఇల్లు కూడా అలాగే ఉంటుంది కదా. నాకు ఒక సోదరుడు బాపట్ల నుంచి ఫోన్ చేశారు. అమ్మ, నేను ఒకరి దగ్గర 12,000 అప్పు తీసుకుంటే దానికి ఇప్పుడు దాదాపు చాలా 1,00,000 వరకు నేను వడ్డీ కట్టాను, కొన్ని రోజులు కట్టలేకపోయానని మా ఇల్లు సీల్ చేసి కోర్టుకి వెళ్ళాడు. ఇల్లు లాక్ చేయడానికి కోర్టు నుంచి వస్తున్నారు. నన్ను అలా రారు, మీరు దేవునికి వందనాలు చెప్పండి. గాడ్ విల్ పుట్ ఏంజల్స్ బిఫోర్ యువర్ హౌస్. మీ ఇంటి ముందు దూతలను పెడతారు, ఎవ్వరు కూడా రారు. వందనాలు చెప్తూ కీర్తనలన్నీ మీకు సొంతగా పాటలు పాడడం రాకపోతే కీర్తనలు ఎక్కడెక్కడ వందనాలు ఉన్నాయో అవన్నీ మీరు చదువుతూ ఉండండి అని చెప్తే మళ్ళీ ఫోన్ చేశారు. అమ్మ, ఎవరు రాలేదు మీరు చెప్పినట్లుగానే అని అప్పుడు ఫోన్లో నవ్వారనమాట. దేవుడు మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు మీరు వందనాలు చెప్పినప్పుడు. అప్పుడు నేను చెప్పాను, 136 కీర్తన దేవునికి వందనాలు చెప్తూ మీరు పాడండి. యెహోషాఫాతు మరి ఆయన యూదా రాజుగా ఉన్నప్పుడు 2వ దిన వృత్తాంతాలు 20వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. 22వ వచనంలో ఆయన దేశం మీదకి 3 రాజులు దండెత్తి వస్తారు. మోవాబు, అమోను, మరి ఏదోం. ఈ 3 రాజులు వాళ్ళ శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు యెహోషాఫాతుకి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే చిన్న దేశం ఆయనది. మరి 3 పెద్ద దేశాలు 3 కలిస్తే ఇంకంత పెద్ద సైన్యం కదా. అప్పుడు ఆయన దేవాలయంలోకి వెళ్ళి, ప్రభా, ఇంత పెద్ద శత్రుముఖం చూసి నాకు చాలా భయం వేస్తుంది, అసలు నాకేం చేయాలో తోచడం లేదు, నాకు సహాయం చేయి ప్రభా అంటాడు. నిజంగా కొన్నిసార్లు అలాంటి పరిస్థితి మనకు వస్తుంది కదా. ఒకేసారి కష్టాలన్నీ వచ్చినప్పుడు మనకేం చేయాలో తెలీదు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలీదు. సైతాను పిశాచుల్ని పంపిస్తే అన్నీ ఒకేసారి పంపిస్తాడు. అనారోగ్యం, అప్పు బాధలు, ఇంట్లో పిల్లలు ఎదురు తిరగడం, అన్ని సమస్యలు, పని చేసే చోట సమస్య, అన్నీ ఒకేసారి. అప్పుడు మనకేం తెలియదు. అప్పుడు నాకేం చేయాలో తోచట్లేదు ప్రభా, నాకు సహాయం చెయ్యి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక వ్యక్తి, ఒక లేవీయుడు, అహస్యేల్ అనే లేవిని ద్వారా మాట్లాడతారు. నువ్వేం చేయదు, నువ్వు భయపడకు రాజా, ప్రజలారా, యూదీలారా, మీరు భయపడకండి, యుద్ధం మీది కాదు ప్రభుది, ఆయన మీకు సాయం చేస్తాడు. అయితే మీరు ఒక పని చేయాలి. ఏంటంటే మీరు యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు దేవుని స్తుతిస్తూ వెళ్ళండి.
అప్పుడు వాళ్ళు 136 కీర్తన అదే ఆ పాట పాడుతూ వెళ్తారనమాట. ప్రభు మంచివాడు కనుక ఆయనని స్తుతించండి, ఆయన చేసిన మేళ్ళ కొరకు ఆయనని స్తుతించండి అంటే వాళ్ళు గతంలో చేసినవన్నీ కూడా ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రాన్ని దాటించి తీసుకొని వచ్చారు, మన్నాన్ని కురిపించి వాళ్ళకి మంచి భోజనాన్ని ఇచ్చారు, రాతి నుంచి నీటిని ఇచ్చారు. మరి చేసిన మేలులన్నీ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి వందనాలు చెప్తే వాళ్ళు యుద్ధ భూమికి వెళ్లే లోపల ఆ ముగ్గురు ఒకరినొకరు చంపుకొని వాళ్ళందరూ చనిపోతారు. వీళ్ళకి యుద్ధం చేసే పని ఉండదు. అప్పుడు వాళ్ళ ఆ కొల్ల సొమ్ము అంతా కూడా వాళ్ళు పోగు చేసుకోవడానికి విలువైన నగలు వస్త్రాలు 3 రోజులు పడుతుంది. ఆ తర్వాత బెరాకా అనే లోయలోనికి వెళ్ళి దేవుని స్తుతిస్తారు. బెరాకా అంటే స్తుతి అన్నమాట, ప్రైజ్, దేవుని స్తుతిస్తారు. మీకు కూడా చాలా కష్టాలు వచ్చినప్పుడు మీరు మౌనంగా ఉండకూడదు, దేవుని స్తుతిస్తూ ఉండండి. మీకు ఎలా ఇష్టమైన పాటలు, దేవునికి స్తుతి చెప్పే పాటలు, అలాగే గతంలో దేవుడు చేసిన మేలులకి దేవునికి వందనాలు చెప్పండి. యోబుని ఒకసారి మనం చూద్దాం. యోబు క్రీస్తుపూర్వం 400 సంవత్సరాల క్రితం ఊజా అనే దేశంలో నివసించాడు. ఈస్టర్న్ కంట్రీస్లో ఉన్న అందరికంటే కూడా ధనవంతుడు అని చెప్తున్నాడు. కానీ యోబు ధర్మాత్ముడు, దోషరహితుడు, పాపమునకు దూరంగా ఉండువాడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు అని దేవుడే స్వయంగా యోబుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. మరి దేవుడు అంతగా దీవించి దేవుడు సంతోషపడుతున్నాడు యోబుని పట్టి. అప్పుడు ఒకరికి నిద్ర రాలేదు. ఎవరికి? సైతానికి నిద్ర రాలేదన్నమాట. అప్పుడు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి యోబు యొక్క ఆస్తి అంతా తీసేస్తాడు. యోబు 10 మంది పిల్లల్ని చంపేస్తాడు. పని మనిషి చెప్తాడు, అయ్యా మీకు ఎలా చెప్పాలి నాకు తెలియట్లేదు, మీ పెద్ద కొడుకు ఇంట్లో మీ పిల్లలు 10 మంది విందు చేసుకుంటే ఎడారి నుంచి పెనుగాలి వచ్చి ఆ ఇంటి దూలాల్ని తాకగా ఇల్లు కూలి మీ పిల్లల మీద పడి 10 మంది పిల్లలు చనిపోయారయ్యా అని చెప్పినప్పుడు ఆయన కుర్చీలోంచి లేస్తాడు. 10 మంది చచ్చిపోయారా, 10 మంది చచ్చిపోయారా అని బట్టలు చించుకొని తల మీద దుమ్ము పోసుకొని ఏడుస్తాడు. కానీ కొంచెం సేపట్లోనే ఆ ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకుని పరలోకం వైపు చూసి అంటాడు, నేను దిగంబరుడుగా తల్లి కడుపులో నుంచి వచ్చాను, దిగంబరుడుగానే భూగర్భంలో కలిసిపోతాను. దేవుడు తాను నాకు దయచేసిన వారినన్నిటినీ ఆయనే తిరిగి తీసుకున్నాడు కనుక ఆయనకి స్తుతి కలుగునుగాక అని. అక్కడ పరలోకం నుంచి దేవుడు సైతాను ఇద్దరు వాచ్ చేస్తున్నారు. ఏం చెప్తాడని సైతాన్ అనుకుంటాడు యోబు దేవుణ్ణి తిడతాడు అని. కానీ దేవుడు చూస్తున్నాడు, నా యోబు నా బిడ్డ నాకు కీర్తి కలిగేలాగా చేస్తాడు, దేవునికి స్తుతి అంటాడు. ఆ చిన్న మాట యోబు గ్రంథం 1:21 మీరు చదవండి. ఎంత ఫిలాసఫీ ఉంది, ఎంత జ్ఞాని యోబు. అప్పుడు మళ్ళీ సైతాన్ వచ్చి యోబుకి పుండ్లు ఇచ్చేస్తాడు. ఆ పుండ్లు ఇస్తున్నప్పుడు కూడా ఆ పెంట కుప్ప మీద కూర్చుని పుండ్లు దురద పెడుతూ ఉంటే చిల్ల పెంకుతో గోక్కుంటూ ఉంటాడు. భార్య వచ్చి దేవుని శపించి చచ్చిపోరాదు, ఇంకా దేవుని స్తుతిస్తున్నావు, బుద్ధిహీనరాల్లాగా మాట్లాడకు, దేవుడు శుభములు పంపించినప్పుడు తీసుకున్నాము, కీడులు పంపినప్పుడు స్వీకరించకూడదా అని చెప్తాడు. పెంట కుప్ప మీద కూర్చుని ఆ కష్టాల మధ్యలో దేవుని స్తుతిస్తున్నాడు. పెంట కుప్ప అంటే నిజంగా పెంట కుప్ప అని కాదు, ఆయన పరిస్థితి అలా ఉంటుందన్నమాట. కొన్నిసార్లు మన ఇంట్లో చూడండి అలాంటి పరిస్థితి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. యోబు చివరికి ఒక విశ్వాసపు మాట పలుకుతాడైన యోబు 19:25 నా విమోచకుడు సజీవుడు, ఆయన కడన నన్ను సమర్థించి తీరును. ఈ కష్టాల్లోంచి నన్ను విమోచించే నా దేవుడు సజీవుడుగా ఉన్నాడు, ఆయన చనిపోలేదు, ఆయన ఈ కష్టాల నుంచి నన్ను బయట తీసుకొని వస్తాడు అని చెప్పినప్పుడు దేవుడు పరలోకం నుంచి దిగొచ్చి మరి కష్టాల నుంచి బయటికి తీసి 2 అంతలుగా ఇస్తాడు. యోబు 42:10 చూస్తే యోబు తను పోగొట్టుకున్నది 2 అంతలుగా పొందాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మీ ఇంట్లో పరిస్థితి చూసి మీ నమ్మకాన్ని కోల్పోకండి. సైతాన్ మీతో కొన్నిసార్లు మాట్లాడతాడు, కానీ మీరు నా దేవుడు సజీవుడు, తండ్రి దేవుడు శ్రీమంతుడు, పరలోకంలో అంతా ఉంది, భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, పరలోకం ఆయనదే, మీ తండ్రి ఆయన, మీ డాడీకి అన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ మీవే, మీకు ఇస్తాడు. మీకు ఇవ్వాలంటే మీరు ఒకటే చేయాలి, కీ ఏంటంటే పరలోకం తెరిచే కీ, స్తుతి చేయండి, వందనాలు చెప్పండి.
కానీ ఎప్పుడు కూడా మీరు గొనగకూడదు. గొనిగినప్పుడు నరకం తెరవబడి పిశాచులు మీ ఇంట్లోకి వస్తాయి. కానీ స్తుతిస్తే పరలోకం తెరవబడి దేవుని దీవెనలు మీకు వస్తాయి. గొనిగినప్పుడు ఏమవుతుంది? ఒక్క మాట చెప్తాను. సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో ఇజ్రాయెల్ ప్రజలు గొనుగుతారు అనమాట. వేగులు వారు వచ్చి గూఢచారిత్వం నడిపి వచ్చి చెప్తారు, అమ్మో కానా దేశంలో ప్రజలు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు జైంట్స్, మనం గెలవలేము. అప్పుడు వీళ్ళు గొనుగుతూ ఏడుస్తారు, అయ్యో ఈ ఎడారిలో చచ్చిపోయినా బాగుండేది, ఆ ఐగుప్తులో చచ్చిపోయినా బాగుండేది అని గొనుగుతే దేవుడు అంటారు, మీరు ఇట్లా గొనిగితే ఆ గొనుగుడు విని నా చెవులు చిల్లులు పడ్డాయి, మీ మాటలకి తగ్గట్టే నేను మిమ్మల్ని దండిస్తాను. సంఖ్యాకాండం 14:26-27 చెప్తారు. మీరేమన్నారు? ఎడారిలో చచ్చిపోతే బాగుంటుందా? సరే మీరు చచ్చిపోండి అని చెప్తారు. కాబట్టి మీరు ఎప్పుడు అలా అనకూడదు, సరేనా? సైతానికి ఇన్విటేషన్ ఇవ్వద్దు. ఇచ్చుంటే క్యాన్సిల్ చేసేసుకొని హెవెన్కి ఇప్పుడు మీరు ఇన్విటేషన్ ఇవ్వండి. అలాగే మీరు దేవుడు చేసిన మేళ్ళకి వందనాలు చెప్తూ ఉన్నారు కదా, మరి ఈ లోకంలో మనుషులు చేసిన మేళ్ళని కూడా మీరు మర్చిపోకూడదమ్మా. నేను ప్రొద్దున ప్రార్థన చేసినప్పుడు ప్రభు చెప్పారు, కొంతమంది దేవునికి వందనాలు చెప్తూ కానుక తెచ్చామని పాస్టర్ గారికి చర్చిలో కానుకలు ఇస్తారు. మరి కన్న తల్లిదండ్రుల్ని మర్చిపోకూడదు. నీకు జన్మనిచ్చిన వారు నీ జననీ జనకులు, వారి రుణం నువ్వు ఎట్లా తీర్చుకుంటావు? నీ కన్న తల్లి పురిటి నొప్పులను మరవకూడదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని మీరు చూసుకునండి, వాళ్ళని సన్మానించండి. అప్పుడు మీరు చిరకాలం జీవిస్తారు, నిత్య జీవాన్ని పొందుతారు. మీ తోడుబుట్టిన వాళ్ళు, మీ గురువులు ఈ స్థితిలో ఇప్పుడు మీరు ఉన్నారంటే ఎవరెవరు మీకు సహాయం చేశారో వాళ్ళకి మీరు తిరిగి సహాయం చేసి వాళ్ళ రుణం తీర్చుకోండి. నాతో ఒక దైవజనుడు చెప్పాడు, ఏమన్నారంటే వాళ్ళ అమ్మ చెప్పిందంట, నాయనా నీకు ఎవరైనా చిన్న ఉప్పు ఇచ్చినా కూడా నువ్వు మర్చిపోకూడదని, మీకు సాయం చేసిన వాళ్ళని మర్చిపోకూడదమ్మా, వాళ్ళ రుణాన్ని మీరు తీర్చుకోండి. ఒక్కసారి దావీదుని మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయం 7వ వచనంలో దావీదు యోనాతాను మంచి స్నేహితులు అనమాట. మళ్ళీ వాళ్ళు ప్రాణ స్నేహితులు. స్నేహాని కన్నా మిన్న లోకాన లేదురా అన్నట్లుగా మంచి స్నేహితులుగా ఉంటారు. అయితే యుద్ధంలో సౌలు అతని కొడుకులు మరణించిన తర్వాత దావీదు రాజు అవుతాడు. అప్పుడు దావీదు అడుగుతాడు, సౌలు కుటుంబం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా స్నేహితుడు యోనాతాన్ని జ్ఞాపకం చేసుకొని అతని కుటుంబాన్ని ఆదరిస్తాను. యోనాతాన్ నాకెంతో మేలు చేశాడు, సౌలు నన్ను బాధ పెడుతున్నప్పుడు అని చెప్పినప్పుడు యోనాతాన్ యొక్క కొడుకు మెఫీబోషేతు ఉన్నాడు, అవుటివాడు అని చెప్తారు. అప్పుడు ఆ మెఫీబోషేతుని దావీదు దగ్గర తీసుకొని వస్తే ఆ బాబుని చూసి దావీదు అంటాడు, మెఫీబోషేతు అని ప్రేమగా పిలుస్తాడు, నాయనా అని ప్రేమగా పిలుస్తాడు. పిలిచి, ఇదిగో నాతో పాటు నా పిల్లలతో పాటు నువ్వు ఉండు, నాతో పాటు భోంచి. అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే 2వ సమూయేలు 9:12 మెఫీబోషేతు దావీదు కుమారులతో పాటు రాజకుమారులతో పాటు వాళ్ళతో కలిసి భుజించాడు అని చెప్తున్నారు. దావీదు మేలు మర్చిపోలేదు. తన తల్లిదండ్రులు కూడా సౌలు ఆయనని హింసిస్తున్న కాలంలో ఆయన గుహల్లో దాక్కున్నప్పుడు తన తల్లిదండ్రుల్ని మర్చిపోకుండా 1వ సమూయేలు 22:3 చెప్తున్నారు, ఆయన మోవాబు రాజు దగ్గరికి వెళ్ళి నాకు ఒక దారి దొరికే వరకు నా తల్లిదండ్రుల్ని కొంచెం చూసుకోండి అని చెప్తాడనమాట. అంటే ఆయన కష్ట సమయంలో కూడా తల్లిదండ్రుల్ని మర్చిపోలేదు. దేవుడు ఈ మాట పర్టికులర్గా చెప్పమని చెప్పారు. మీరు దేవునికి 10వ వంతు ఇస్తూ కన్న తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయకండి. మీకు ఈ స్థితిలోకి మీరు రావడానికి మీకు ఎవరెవరు సాయం చేశారో వాళ్ళకు కూడా మీరు తిరిగి సహాయం చేయండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. దయగల వారిపై ఆయన దయని చూపిస్తాడు. దయామయులు ధన్యులు, వారు దేవుని దయను పొందెదరు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మా కొరకే ఈ సమస్త సృష్టిని సృష్టించి మాకు అన్ని అవసరాలు తీరుస్తున్న దేవా నీకు వందనాలు. మా కోసం శిలువలో మరణించిన తండ్రి యేసయ్య మీకు వందనాలు. మీ రక్తంతో మమ్మల్ని కడిగి మీ ఆత్మను మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. మా కుటుంబంలో మీరు చేసిన మేళ్ళన్నీ బట్టి స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను బట్టి వందనాలు ప్రభా. మీరు ఇచ్చిన గాలి, నీరు, వస్త్రాలు ప్రతి ఒక్కటి నాయన
అన్నిటిని బట్టి మీకు వందనాలు చెప్తున్నాం. వందనాలు చెప్పే హృదయాన్ని మాకు దయచేయండి. మీరు ప్రభునందు ఆనందించండి, ఆయన మీ హృదయ కోరికలు తీరుస్తాడు అంటున్నారు. ప్రభా, ఎప్పుడు కూడా మీ అందు ఆనందిస్తూ కృతజ్ఞత కలిగిన హృదయంతో మీ సన్నిధికి వచ్చే కృపని మాకు దయచేయండి. యేసు నామంలో ఇదో నాతో పాటు ప్రార్థనలో పాల్గొంటున్న బిడ్డల్ని, వాళ్ళ కుటుంబాలని దీవించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సిస్టర్ జసింత రాణి గారు రచించిన పుస్తకాలు మరియు వాక్య సందేశాల సీడీలు కావలసిన వారు 500 రూపాయలు పంపించండి. మీకు పోస్ట్ ద్వారా మేము పంపించగలం. మంచుజల్లు కుటుంబ సభ్యులుగా చేరదలుచుకున్న వారు మాకు ఫోన్ చేసి మీ అడ్రస్ ఇస్తే మేము మీకు ఫామ్ పంపిస్తాం. అందులో మీరు మీ ఫోటో మరియు ప్రార్థనా విన్నపాలు పంపిస్తే మీకోసం ప్రతిరోజు మేము ప్రార్థిస్తాం. ప్రభు ప్రేరేపించిన కొలది ఆర్థిక సహకారంతో మా పరిచర్యను బలపరచగలరు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9291669776. ప్రతి సోమవారం సాయంకాలం 5 గంటల నుండి 7 గంటల వరకు మా ఆలయంలో బైబిల్ క్లాసెస్ ఉంటాయి. మా ఆలయం హిమాయత్ నగర్లో స్ట్రీట్ నెంబర్ 8లో సెయింట్ ఆంథనీ స్కూల్లో ఉంటుంది. మీరు ఈ క్లాసెస్కి అటెండ్ కావాలని ప్రభు నామంలో నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీరు ఇంకా దేవుని యొక్క జ్ఞానాన్ని పొంది అందరికీ దీవెనకరంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ బైబిల్ క్లాసెస్ కొరకు నేను ఆహ్వానిస్తున్నాను. మీకు ఏదైనా డౌట్గా ఉంటే ఫోన్ చేయొచ్చు మాకు. మీ ప్రార్థన ద్వారా, ఆర్థిక సహాయం ద్వారా సహాయం చేస్తున్న మీ అందరికీ వందనములు. మేము మీ కొరకు రోజు ప్రార్థిస్తున్నాము. మంచుజల్లు కుటుంబ సభ్యులుగా చేరి ఈ సేవను మరింత బలపరచండి. మా ఫోన్ నంబర్స్ 9848024640, 9959670994. మా అడ్రస్ సిస్టర్ జసింత రాణి, మంచుజల్లు మినిస్ట్రీస్, 214 పావని ఎస్టేట్స్, స్ట్రీట్ నెంబర్ 8, హిమాయత్ నగర్, నియర్ సెయింట్ ఆంథనీ స్కూల్, హైదరాబాద్ 5,29,000. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నడిపించు జల్లు, శాశ్వత మార్గములో నడిపించు జల్లు.